హాయ్ అండి. ఈరోజు పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఎంతో ఇష్టమైన పాప్సికల్ లేదా పాప్స్టిక్ ఐస్ క్రీమ్ లేదా పుల్లా ఐస్ అంటుంటాం కదా, పుల్లా ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి ఫ్రూట్ జ్యూస్తో న్యాచురల్గా ఏ కలర్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే సులువుగా ఈజీగా చేసుకోగలుగుతామండి. ఇది మీరు ఒక్కసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు పదే పదే తీసుకొని డైలీ తినొచ్చు. చూస్తున్నారా ఎంత చక్కగా ఉన్నాయో? పదండి మరి ఫాస్ట్గా చేసేద్దాం. చూడండి, నేను ఆరెంజ్ ఫ్లేవర్తో చేసుకుంటున్నాను కాబట్టి ఆరెంజ్ జ్యూస్ తీసి చేస్తాను. 3 నారింజలు తీసుకున్నాను, 3 ఆరెంజెస్, చక్కగా పండిన ఆరెంజెస్, దాంట్లోంచి జ్యూస్ బాగా వస్తుంది. అవి నీట్గా కడిగేసి ముందు అడ్డంగా కోసేసి వాటితో జ్యూస్ తీసేద్దామండి. దాంతోపాటు మీరు చక్కెర, కార్న్ఫ్లోర్, ఐస్ క్రీమ్ స్టిక్స్, ఇంకా పేపర్ కప్స్ ఉంటే పేపర్ కప్స్ తీసుకోండి, లేదా మీ దగ్గర మౌల్డ్ ఉంటే ఐస్ క్రీమ్ మౌల్డ్ ఉంటే అదైనా పర్వాలేదు. ముందుగా నారింజ పళ్ళని ఈ విధంగా మీరు మధ్యలోంచి కట్ చేసేసి జ్యూస్ తీసేద్దాం. చూడండి, నేను జ్యూస్ తీసేస్తున్నాను. దీంట్లో ఎక్కువగా పల్ప్ ఏదైనా వస్తే ఆఖరిలో మనం జ్యూస్ అంతా తీసేసిన తర్వాత ఫిల్టర్ చేసేయాలండి, లేదా వడకట్టేసి మెష్తో వడకట్టేసి ఆ పల్ప్ అంతా మనం తీసేద్దాం. జ్యూస్ వచ్చేసింది. 1.5 కప్స్ అంటే 1.5 టీ కప్పుల జ్యూస్ వచ్చిందండి నాకు 3 నారింజ పళ్ళతో. ఇప్పుడు దీన్ని వడకట్టేసాము. వడకట్టేసి దాంట్లో పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పి మనకు వేస్ట్ ఏం కాదండి. ఆ పిప్పిలోంచి కూడా ఇంకా చాలా జ్యూస్ వస్తుంది. అందుకని ఆఖరిలో మీరు స్పూన్తో ఈ విధంగా తిప్పేసి దాన్ని గట్టిగా వత్తాలి. వత్తినప్పుడు దాంట్లోంచి మిగిలిన జ్యూస్ అంతా బయటికి వచ్చేస్తుంది. దాన్ని ఇమ్మీడియట్గా పారేయకండి. ఈ విధంగా వత్తడం వల్ల దాంట్లోంచి మిగిలిన జ్యూస్ అంతా మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారా? ప్లెయిన్ ఆరెంజ్ జ్యూస్, ప్లెయిన్ నారింజ రసం అండి. ఇప్పుడు ఒక బౌల్ లేదా ఒక బాణీ తీసేసుకొని దాంట్లో 2 కప్పుల నీళ్లు పోసేసుకున్నాను నేను. పోసేసి అది స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. 2 కప్స్ వాటర్ స్టవ్ మీద పెట్టేసి దాంట్లో చక్కెర, సగం కప్పు చక్కెర, నేను సగం కప్పు వేస్తున్నానండి. ఎందుకంటే నారింజ పళ్ళు బాగా మక్కిన పళ్ళు అయితే తీయగా ఉంటాయి. మీరు ఒకసారి జ్యూస్ నాకి టేస్ట్ చేసి చూడండి. అది రసం తీయగా ఉంటే చక్కెరతో పాటు నారింజ రసం తీయదనం కూడా ఐస్ క్రీమ్లో వస్తుంది. కాబట్టి మీరు చక్కెర బ్యాలెన్స్ అయ్యే విధంగా చూసి వేసుకోవాలి. నేను సగం కప్పు వేసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ వేస్తే ఎక్కువ అయిపోతుంది. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ నిండా కార్న్ ఫ్లోర్ ఒక కప్పులో తీసుకొని కొద్దిగా నీళ్లు పోయండి. కొద్దిగా నీళ్లు పోసి అది బాగా తిప్పండి. అది చక్కగా దాంట్లో మిక్స్ అయిపోయిన తర్వాత కార్న్ ఫ్లోర్ వాటర్ అయిపోతుంది కదా, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆ విధంగా వాటర్ పోసి బాగా తిప్పండి, ఉండలు లేకుండా. ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ని మన చక్కెర పానీయం ఏదైతే మరుగుతుందో, మరిగి చక్కెర పానీయం, మనం చక్కెర వేసుకున్నాం కదా నీళ్ళల్లో కరగడానికి, దాంట్లో పోసేద్దాం. పదండి, చూస్తున్నారు చక్కెర కరిగిపోయి చక్కెర పానీయం తయారైపోయింది. ఇప్పుడు దాన్ని కొద్దిసేపు తిప్పుకుంటూ స్టవ్ మీద అలాగే పెట్టి కొద్దిసేపు తిప్పండి. ఇది చిక్కబడుతుంది. కార్న్ఫ్లోర్ వల్ల ఈ పానీయం, చక్కెర పానీయం ఏదైతే ఉందో అది చిక్కబడుతుంది. షుగర్ వాటర్ ఏదైతే ఉందో అది కొద్దిగా చిక్కబడుతుంది. మీడియం లేదా చిన్న మంటలో పెట్టుకొని ఈ విధంగా తిప్పుకోండి. చాలా చిక్కగా చేయాల్సిన అవసరం లేదు, మరీ మరిగే వరకు పెట్టాల్సిన అవసరం లేదు. కొద్దిగా మనకి గంజి నీళ్ళు ఎలా ఉంటాయంటే పల్చటి గంజి నీళ్ళలా ఉంటాయి. ఆ తర్వాత ఆఖరిలో మీరు తీసి పెట్టుకున్న నారింజ రసం, ఆరెంజ్ జ్యూస్ దీంట్లో పోసేసి బాగా తిప్పుకుంటూ కొద్దిసేపు మరగనివ్వండి. నాకు 1.5 కప్స్ వచ్చింది. మీరు 1 కప్పు వేసుకున్నా ఏ ఇబ్బంది లేదు. 2 పళ్ళు ఉన్నా కానీ చాలండి. 2 నారింజ పళ్ళతో కూడా మీకు 6-7 ఐస్ క్రీమ్స్ వస్తాయి. చూడండి, కొద్దిసేపు తిప్పుకున్న తర్వాత
అది చిక్కబడిన తర్వాత చల్లరడానికి రూమ్ టెంపరేచర్లో పెట్టేద్దాము. అది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఏ గ్లాసెస్ ఉన్నా పర్వాలేదండి, ప్లాస్టిక్ గ్లాసెస్ అయినా పర్వాలేదు, టీ కప్స్, పేపర్ కప్స్ ఉన్నాయి నా దగ్గర. పేపర్ కప్స్ అయితే ఈజీగా ఉంటుంది. నేను పేపర్ కప్స్ తీసుకుంటున్నాను. బెటర్ మీరు చిన్న టీ కప్పులో పేపర్ కప్స్ తీసుకోండి. దానివల్ల స్టిక్స్ విరిగిపోవు. ఐస్ గడ్డ కట్టిన తర్వాత కూడా ఆ పుల్ల ఐస్ ఏదైతే ఉంటుందో అది విరిగిపోకుండా ఈజీగా తినగలుగుతారు. ఇప్పుడు ఈ కప్స్ అన్నిట్లో ఈ జ్యూస్ పోసేద్దామండి. మీరు ఒకసారి షుగర్ టేస్ట్ చేసి చూసుకోండి, చక్కెర సరిపోయిందా లేదా చూసుకోండి. మీరు స్టవ్ మీద ఉన్నప్పుడే చూసుకోవాలండి షుగర్. ఇప్పుడు వీటన్నిటిలో పోసేసి మీరు అన్నిట్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ అదే పుల్లలు వేసేసి డైరెక్ట్గా డీప్ ఫ్రీజ్లో పెట్టేయచ్చు. లేకపోతే ఇంకో మెథడ్ ఉందండి. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే ఆ కప్పు మూతికి అల్యూమినియం ఫాయిల్ చుట్టేసి మధ్యలో స్టిక్ కుక్కేసేయండి. ఆ విధంగా కూడా పెట్టవచ్చు. చూడండి, ఈ విధంగా పుల్లలు పెట్టేసి మీరు డీప్ ఫ్రీజ్లో పెట్టచ్చు. లేదా మీద మీరు పాలిథిన్ కవర్ కావాలనుకుంటే దానికి పాలిథిన్ కవర్ చుట్టి కూడా పెట్టచ్చు. చూడండి, ఈ విధంగా ఈ స్టెప్ కంపల్సరీ చేయాలని ఏం లేదండి, స్కిప్ చేసినా ఏం కాదు. ఏంటంటే కొందరు ఆ పుల్లలు మధ్యలోనే సెంటర్లోనే కావాలి, నాకు సైడ్స్కి రావద్దు అనుకుంటే ఈ విధంగా పెట్టిన తర్వాత వేడి చాకుతో దాని మధ్యలో చిన్న ఘాటు పెట్టి పుల్ల పెట్టేసేయండి. దీనివల్ల స్టిక్ అనేది ఆ పుల్ల మధ్యలో ఉంటుంది, కరెక్ట్గా మధ్యలో నిలబడుతుంది. ఇది కంపల్సరీ ఏం కాదు. మీరు ఫాయిల్ పెట్టకున్నా కవర్ పెట్టకున్నా అలాగే పెట్టవచ్చు. లేదా కత్తెరతో మీరు మధ్యలో కవర్కి మధ్యలో చిన్న హోల్ చేసి ఆ కప్పు పైన పెట్టి దానికి రబ్బర్ బ్యాండ్తో చుట్టేసి పెట్టొచ్చండి. చూడండి, ఈ విధంగా. మళ్ళీ చెప్తున్నాను, ఇది కంపల్సరీ స్టెప్ ఏం కాదండి. మీరు డైరెక్ట్గా పుల్లలు వేసేసి డీప్ ఫ్రీజ్లో పెట్టేయచ్చు. చూస్తున్నారా, ఈ విధంగా పెట్టేసేయచ్చు. కప్స్ పెద్దగా ఉంటే పుల్లలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తినేటప్పుడు మీరు 2 పుల్లలు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక దాంట్లో నేను 2 స్టిక్స్ వేసుకున్నాను. 2 పుల్లలు ఒకటే దగ్గర 2 పుల్లలు వేసి పెట్టేసుకోవచ్చు. 5 అవర్స్ తర్వాత 5 గంటల తర్వాత నేను చెక్ చేస్తున్నానండి. 5 అవర్స్ తర్వాత చూస్తే పూర్తిగా గడ్డ కట్టింది. లేదా మీరు నైట్ చేసి పెట్టి నెక్స్ట్ డే తినొచ్చు. చూస్తున్నారా, పూర్తిగా గడ్డ కట్టిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసి చించేసి ఐస్ క్రీమ్ తీసేద్దామండి. మీరు ఏ ఫ్రూట్తో అయినా ఈ విధంగా చెయ్యొచ్చు అండి. కాకపోతే నారింజ రసంతో చేసుకునేటప్పుడు కొందరు కొన్ని రెసిపీస్లో బ్లాక్ సాల్ట్ లేదా నల్ల ఉప్పు వేస్తుంటారు. నల్ల ఉప్పు మాత్రం వెయ్యకండి, లేకపోతే చేదెక్కే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో. దీంట్లో నేను ఏ విధమైన ఫుడ్ కలర్స్ మాత్రం వేయలేదు. కొన్ని రెసిపీస్లో ఫుడ్ కలర్స్ వేసి అది డార్క్ ఆరెంజ్ కలర్ కనిపించేటట్టు చేస్తాను. నేను ఏ ఫుడ్ కలర్ వేయలేదు. ఇవి న్యాచురల్గా ఆరెంజ్ కలర్, న్యాచురల్ నారింజ రసం ఎలా ఉంటుందో ఆ కలర్లో ఉన్నాయి. ప్యూర్ ఆరెంజ్ ఐస్ క్రీమ్స్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆర్ ఫుడ్ కలర్స్. సూపర్గా ఉంటుంది. మీరు ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసేసి డీప్ ఫ్రీజ్లో పెట్టేశారంటే మీకు అవసరం ఉన్నప్పుడల్లా తీసి కప్స్ తీసి చించేసి తినొచ్చు. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, ఇక బయట తినడం మర్చిపోతారు. మీకు రెసిపీ ట్రై చేయండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్.